హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'పొదరిల్లు' అలాగే 'నువ్వు లేక నేను లేను' అనే కొత్త సీరియల్ ప్రోమోలయితే మనకొచ్చేసాయి. మనకి ఏ టైమ్ స్లాట్‌లో రావచ్చు అనేసి గెస్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంటే ఒక సీరియల్ మాత్రం 9:30 కన్నా 10 పీఎం కన్నా సెట్ అవుతుందని మనందరికి తెలిసిన విషయమే. ఆ సీరియల్ వచ్చి 'నువ్వు లేక నేను లేను' అనేది ఇన్‌కేస్ 9:30కి ఉండొచ్చు, లేకపోతే 10 పీఎం కన్నా ఉండొచ్చు. కానీ 'పొదరిల్లు' అనే సీరియల్ మాత్రం ఆ టైం కాకుండా వేరే టైం కావాలనేసి ఫస్ట్ నుంచి అయితే మేకర్స్ అయితే అడతా ఉంటారని మనందరికి తెలిసిన విషయమే. దాని గురించే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ మనము 'నువ్వు లేక నేను లేను' సీరియల్ మన కన్నడ యాక్టర్ నుంచి మన క్రిష్, సత్యభామ అలాగే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ హీరో ఉన్నారు కదా! వాళ్ళ సీరియల్‌లో అక్కడ రీమేక్ 400 సంథింగ్ 400 చేంజ్ ఎపిసోడ్స్ అయితే జరుగుతా ఉంది. ప్రెజెంట్ కూడా రన్నింగ్‌లోనే ఉంది ఆ సీరియల్ అయితే. అదే సీరియల్‌ని తెచ్చి మనకు ఎన్నో సీరియల్ హిందీ సీరియల్, డబ్బింగ్ సీరియల్స్ అవన్నీ వస్తుంటాయి కదా! ఆ సీరియల్‌ని తెచ్చి యాజ్ ఇట్ ఈస్‌గా తెలిసిన హీరోనే కాబట్టి ఆటోమేటిక్‌గా ఆదరిస్తారు. అదే సీరియల్ తెచ్చి ఇక్కడ ఏసేసుంటే బాగుండేదని నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఉండింది. మీకెలా అనిపిస్తుంది? క్రిష్ గారు కాకుండా వేరే కొత్త హీరోతో పెట్టి మళ్ళీ అంత డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ అదే సీరియల్‌ని రీమేక్ చేయడం మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక్కడ 'పొదరిల్లు' అనే సీరియల్ ఏ టైంకి వస్తుందని నా గెస్ ప్రకారం 'పొదరిల్లు' కంప్లీట్‌గా ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. మాస్ ఎంటర్‌టైనర్ అంటే ఇప్పుడు 'కార్తీక్ దీపం' 8:00లో అయితే నంబర్ 1లో అయితే దూసుకుపోతుంది మనందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా 'కార్తీక్ దీపం'తో పాటు 'గుండెనిండా గుడి గంటలు' కూడా నంబర్ 1 ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ అంటే 'గుండెనిండా గుడి గంటలు' కూడా నంబర్ 1 పొజిషన్‌లో అయితే 'కార్తీక్ దీపం' ఎంతైతే స్టఫ్ ఇస్తాందో అంతే స్టఫ్ 'గుండెనిండా గుడి గంటలు' కూడా ఇస్తా ఉంది కాబట్టి మధ్యలో ఉండే 'ఇండియన్ రామాయణం'కి ఆశించినంత టీఆర్‌పీ అయితే రాకపోవడం వల్ల 'ఇండియన్ రామాయణం' అయితే ఆఫ్టర్‌నూన్ స్లాట్‌లో ఏస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కానీ వాళ్ళు ఈరోజు కూడా లైవ్ అయితే పెడతా ఉంటారు. మంచి ప్రొడక్షన్ అంటే సీరియల్‌ని ఎలాగైనా సరే జనాల్లోకి తీసుకుపోవాలి. మన టైం చేంజ్ కాకూడదు అనేసి మంచిగా అయితే మేకర్స్ అయితే రెడీ అవుతా ఉంటారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇన్‌కేస్ 'ఇండియన్ రామాయణం' 8:30 నుంచి చేంజ్ కాకపోతే ఇక చిన్ని సీరియల్ అనేది డేంజర్‌లో ఉందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే చిన్ని సీరియల్‌లో నిజాలన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి అంటే చిన్ని అక్కడ ఎవరని వాస్తవాలు అసలు ఎవరు చిన్ని అనేసి హీరో, హీరోయిన్ గాని కలుసుకున్నారంటే అక్కడికైతే ఆ సీరియల్ అయితే శుభంగా ఆడేయచ్చు కాబట్టి చిన్ని సీరియల్ శుభంగా ఆడ్ చేసి 'పొదరిల్లు' అనే సీరియల్ 7 పీఎంలో వేస్తారనేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మనం ఇంకొక 10 డేస్ 15 డేస్ కానీ వెయిట్ చేసామంటే మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. 'నువ్వు లేక నేను లేను' అనే సీరియల్ 10 పీఎంలో వేస్తే ఛాన్స్ అయితే ఉంది అనేసి చెప్తా ఉంటారు. 9:30 పీఎంలో ఇంకొక సీరియల్ వస్తుంది అనేసి అయితే చెప్తా ఉంటారు. ఆ సీరియల్ ఏమనేది మనకు ఇంకొక 10, 15 డేస్‌లో అయితే కొత్త ప్రోమో అయితే రాబోతుంది. కొత్త ప్రోమో వచ్చిన తర్వాత మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇప్పుడు మనకు 'పొదరిల్లు' అనే సీరియల్‌కి 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. 7 పీఎం ఉంది. అలాగే 8:30 పీఎం అయితే 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. 'నువ్వు లేక నేను లేను' అనే సీరియల్‌కి 9:30 పీఎం ఉంది. అలాగే మనకి చూసుకున్నట్టయితే 10 పీఎం అయితే ఉంది. ఇక్కడ ఇది 'నువ్వుంటే నా జతగా' అనే సీరియల్ మేకర్స్ కూడా చాలా రిక్వెస్ట్ అయితే చేస్తారంట. మా 9:30 స్లాట్ మాకు ఇచ్చేయండి. మళ్ళీ మా సీరియల్ ఏందో మేము ప్రూవ్ చేసుకుంటాం అనేసి. ఇక్కడ కన్‌ఫ్యూజన్‌కి అయితే ఒక తెర దింపడానికి మనకు ఇంకో వారం 10 డేస్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అందరికన్నా ముందు మీకు అప్డేట్ అయితే చేస్తాను. లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.